ఒకరేమో ఎంపీ, ఇంకొకరేమో జెడ్పీ చైర్పర్సన్. ఇద్దరూ ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారే. ఆకర్షకు లోనై ఇద్దరూ సొంత పార్టీకి హ్యాండ్ ఇచ్చిన వారే. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ ప్రతిపక్ష నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బాలు నాయక్, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారే. ఒకరు ముందు ఒకరు వెనుకగా ఇద్దరూ అధికార టీఆర్ఎస్ కారెక్కారు. పార్టీ మారడం ఇప్పుడు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. వాస్తవానికి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని గురువుగా భావిస్తారు జెడ్పీ చైర్మన్ బాలు నాయక్. ఎమ్మెల్యే ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ గా బాలు నాయక్ ఎన్నిక కావడంలో గుత్తా అందించిన సహకారం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన కొద్ది కాలానికి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా శిష్యుడు కారెక్కడం గుత్తా జీర్ణించుకోలేకపోయారు. బాలు నాయక్ తన వెంట జిల్లాకు చెందిన కాంగ్రెస్ జెడ్పీటీసీల్లో చాలా మందిని కారెక్కించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో దేవరకొండ నుంచి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. కానీ కథ ఊహించని మలుపు తిరిగింది. బాలు నాయక్ టీఆర్ఎస్ లో చేరిన కొన్నాళ్లకే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అధికార పార్టీలో చేరారు. గుత్తా తన వెంట దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ను కూడా కారెక్కించారు. ఇది బాలు నాయక్ కు మింగుడు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది బాలు నాయక్ ఆశ. జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ పాల్గొంటుండడం, ఆ సమాచారం ఏది జడ్పీ చైర్మన్ కు చెప్పకపోవడంతో బాలు నాయక్ కు ఎటు పాలుపోవడం లేదు. దేవరకొండ ఎమ్మెల్యే టికెట్ సిద్ధం చేసుకుని వచ్చిన తనకు చెక్ పెట్టేందుకు గుత్తా తన వెంట రవీంద్ర నాయక్ ను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చారన్న విషయం బాలు నాయక్ వర్గీయులకు అర్థమైపోయింది. దీంతో ఎంపీ జడ్పీ చైర్మన్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, జడ్పీ చైర్మన్ బాలు నాయక్ పోటీ పడుతున్నారు. రమేష్, కరెస్పాండెంట్, నల్గొండ.